హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ అయితే నేను రొయ్యల వేపుడైతే చేస్తున్నాను. రొయ్యలను అయితే 4-5 టైమ్స్ అయితే మంచిగా వాష్ చేసుకున్నాను. కర్రీ కోసం అయితే 2 బిగ్ సైజ్ ఆనియన్స్ అయితే స్మాల్ చాప్ అయితే చేసుకుంటున్నా. ఇంకా 2 బిగ్ సైజ్ టొమాటో కూడా మంచిగా అయితే చాప్ చేసుకుంటున్నా. వీటిని పక్కకు పెట్టేసుకొని అయితే ప్యాన్లో రొయ్యలు అయితే మనం కడుక్కున్నాం కదా, అవింటైతే కొంచెం రోస్ట్ చేయాలి. ఆయిల్ వేసుకొని కొంచెం దాని స్మెల్ అయితే పోతుంది. ఇంకా రోస్ట్ అయితే టేస్ట్ అయితే మంచిగా తగులుతుంది. కొంచెం దీంట్లో వాటర్ సోక్ అయినాక కొంచెం అంతా 1 స్పూన్ అంతా ఆయిల్ వేసుకొని మంచిగా అయితే రోస్ట్ చేసుకున్నాలా. 70% బ్రౌన్ అయ్యే కలర్ అయితే మంచిగా రోస్ట్ చేయాలి. మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. రోస్ట్ చేసేటప్పుడు అయితే కంటిన్యూస్లీ మిక్స్ చేస్తూ ఉండాలా, ఎందుకంటే కొంచెం ఇట్లా మాడిపోతే టేస్ట్ అయితే చేదు వస్తుంది. చూడండి, ఇలా అయితే బ్రౌన్ కలర్ అయ్యే వరకు అయితే మంచిగా రోస్ట్ చేసుకోవాలా. ఇప్పుడైతే ప్యాన్ పెట్టుకొని దాంట్లో 2 బిగ్ సైజ్ ఆనియన్స్ అయితే వేసుకొని మంచిగా బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు మంచిగా అయితే ఫ్రై చేసుకోవాలా. ఇలా 1 స్పూన్ సాల్ట్ అయితే వేసిన, క్లిప్ అయితే మిస్ అయింది. చూడండి ఎలా అయినాయి ఆనియన్స్. ఇంకా 2 బిగ్ సైజ్ టమాటో అయితే కట్ చేసుకున్నాం కదా, అవి కూడా మిక్స్ చేసుకొని కొంచెం దాంట్లో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అయితే మంచిగా స్మాష్ అవ్వనియాల. స్మాష్ అయిన తర్వాత 3 స్పూన్స్ రెడ్ చిల్లీ పౌడర్, 1/2 స్పూన్ టర్మరిక్ పౌడర్, 1 స్పూన్ కొరియాండర్ పౌడర్ అయితే వేసుకొని అయితే మంచిగా అయితే మిక్స్ చేసుకున్నా. మళ్ళీ టమాటోస్ని కూడా మంచిగా అయితే స్మాష్ చేసుకున్నా. స్మాష్ అయిన తర్వాత అయితే మనమైతే ఏవైతే రొయ్యలు రోస్ట్ చేసుకున్నాం కదా, అవి దీంట్లో వేసుకొని అయితే మంచిగా మిక్స్ చేసుకోవాలా. కొంచెం ఆయిల్ సెపరేట్ అయ్యేదాకా 2 మినిట్స్ అయితే మంచిగా లిడ్ పెట్టేసుకోవాలా. తర్వాత 2 మినిట్స్ అయినాక లీడ్ ఓపెన్ చేసుకొని అయితే మంచిగా మిక్స్ చేసుకొని నేను 1 గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నా. యాక్చువల్లీ 1 గ్లాస్ వాటర్ అయితే ఉండవు, మళ్ళీ మొత్తం సోక్ అయిపోతుంది. దాంట్లో నేను 3 స్పూన్స్ డ్రై కోకోనట్ పౌడర్ రోస్టెడ్ అయితే వేసినాను. మంచిగా బాయిల్ అవ్వనిచ్చిన తర్వాత బాయిల్ అయిన తర్వాత అయితే ఒక్కసారి అయితే మంచిగా మిక్స్ చేసుకున్నా. చూడండి ఎలా అయింది మన కర్రీ. గార్నిషింగ్ కోసం అయితే కొత్తిమీర అయితే వేసుకున్నా. చూడండి మన వేడి వేడి రొయ్యల వేపుడు కర్రీ. ఇంకా 2 మినిట్స్ ఉంచి అయితే మంచిగా కుక్ చేసుకున్నా. చూడండి ఎలా ఆయిల్ సెపరేట్ అయింది మంచిగా. చపాతీ కోసం డో అయితే ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఇప్పుడైతే చపాతీ అయితే చేస్తున్నాను. చూడండి మన చపాతీలు ఎంత సూపర్గా పొంగుతున్నాయో. మా ఆయన అయితే రొయ్యల కూర అయితే తినడు, దాని గురించి అయితే ఎగ్ కర్రీ వండినాను. మన కర్రీ అయితే రెడీ అయింది.